ఎవరికైనా పెళ్లి పోయినప్పుడు పెట్టుకుని వస్తాను. నేనే పెట్టించాలి. అసలే మా ఇద్దరు సౌరం అనమాట. ఇది ఫస్ట్ అయితే మాత్రానికి మీ ఎత్త చెడు ఎంత బాగుంటుంది. మా అమ్మ ఫీల్ అవుతున్నది ఊకునండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే గనక అది రియల్ హెయిర్ అండి. డిలీట్ చేస్తానులే, ఇది కంగారు పడద్దు, డిలీట్ చేస్తాను. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, సారీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి 12:19 అయ్యింది. కనపడదు దీంట్లో, ఇప్పుడు కానీ వస్తుంది చూడండి. 12:19 అయ్యింది. సో భారతి కొత్త చీర ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కావాలంటే బయట మామూలు అంటారు చూడే ఉండవు, ఎవరు లేరు, బాగుంటుంది కదా, బాగుండదు. ఇదేంటికి మడత పడుతుంది? నువ్వు తీసుకోలేక అంతే ఇవ్వను. నడసాక కొంచెం ఇట్లా పైకి మడత పడుతున్నది. నేను అప్పుడు నుండి ఇట్లా అంటున్నానులే. బాగలేదు కదా, బాగుండదు. పాప చూసేమంటదో ఐరమ్మ, అమ్మా నువ్వు ఆటికి పోతున్నావు అంటది. ఇంకండి నాన్న వస్తాను అంటది, ఇంకేమంటది. సో ఇంకో ఫ్రెండ్స్ హ్యాపీ. సో భీమ్ కట్లకి అయితే ఐరమ్మ పేరు నిస్సమ్మ పేరు ఎక్కాయన్నమాట. సో మాకి ఇంకొంచెం భీమ్ ఎక్కువ వస్తాయన్నమాట. టక్కన అయిపోవు కొంచెం, ఇంత ముందు అయిపోయినా టక్కన అయిపోవు అనమాట. ఇప్పుడు కొత్త సంవత్సరం కదా, వస్తాయని చెప్పింటారు అనమాట. పిల్లలు కూడా వస్తాయని. ఈ సంవత్సరం అయితే కొత్త సంవత్సరంలో బియ్యం అయితే పిల్లలకి వేసారనమాట. ఇంక పిల్లలు కూడా బియ్యం కట్లో ఉన్నారు. ఎప్పుడు ఎండాకాలం ఆ బయలులాను నేను గ్లోరీ పోయి 10 నెలలు కనీసం అయింటది. అంత తక్కువ అనుకున్నా, ఏమో ఏం లేదు అనుకుంటున్నాను. కానీ ఎక్కినాయి ఈ సంవత్సరం జనవరిలో. ఫస్ట్ హ్యాపీ న్యూస్ ఇదే. సో ఐరమ్మ నిస్సమ్మ గవర్నమెంట్ దృష్టిలో ఉన్నారు. ఇంకా గవర్నమెంట్ దృష్టిలో ఉన్నట్టే ఉన్నారా? ఓకే, భీము వచ్చామంటే ఇంకా ఎక్కువ ఉన్నట్టుగా. రామ్మా, రా బంగారు తల్లి, నీ గురించి మాట్లాడుకో. చేపట్టుకున్నా నువ్వు వస్తావా? ఐరమ్కి గప్ప నీళ్ళు పోసుకొని వస్తా. ఏమి నోట్లో ఏమేమి తినేవు? తిందావా? మంచిదమ్మా, తినుకుంటే మంచిది. పాపకు నీళ్ళు పోసుకొని రెడీ చేస్తాను. ఇవి మనం 20 కేజీలు అవకాడు అప్పటి నుండి మనకే వేస్తుంటారు కదా. 30 కేజీలు మొత్తం. మరి అంటే 20 కేజీలు ఉన్నట్టు వస్తాయి నీకు. అదే నాను మనమే ఇన్నట్టుండవా? లేదు, అప్పటి నుండి మాకు 10 కేజీలే వస్తుండే కదా. అందుకు అవకాడలేటివి కూడా మాకు వేస్తుండ్రు అనమాట అత్తళ్ళు. ఈసారి నెలల్లో వస్తాయి ఈ బియ్యం. పాయరానికి రెడీ చేస్తాను. డాడీ హ్యాపీ న్యూ ఇయర్ అను. హ్యాపీ న్యూ ఇయర్. బర్త్డే టు యూ కదా. నీళ్ళు పోసుకుని ఇంకా ఎప్పుడులాగే క్రిస్మస్ కి జనవరికి సేమ్ చేసుకుంటాం అనమాట. బచ్చాలు అయితే చేస్తున్నారు. మా ఆయన బాబుని రెడీ చేసాను. హాయ్ చెప్పు. హాయ్. ఏమో మర్చిపోయేదే. హాయా బాయా కన్ఫ్యూజన్. డ్రెస్ బాగుండదు తెలుసు ఇది, చూపి అన్న. ఓకే, మొత్తానికైతే కనుక బచ్చాలు వద్దంటే చేస్తారు ఫ్రెండ్స్. వద్దంటే నన్ను దాన్ని ఈసారి అడిగింటే నన్ను వద్దంటుంటే భారతి నన్ను ఒక మాట కూడా అడగలేదు ఫ్రెండ్స్. జనవరికి ఏం చేస్తామని తనంత తానే బచ్చాలకి వేసిందనమాట. జనవరిలో చేసిన బచ్చాలే, సారీ క్రిస్మస్ చేసిన బచ్చాలే ఇంకొన్ని ఉన్నాయి. అవి ఉండగా మళ్ళీ చేయాలని ఎందుకు అనిపించింది నీకు? అందరు చేసుకుంటారు. సరే తీపి చేయాలి కదా, కరిసికాయలు చేయాల్సి ఉంటుంది. కొబ్బరి కరిసికాయలు అవి బకెట్లో వాకిలేసి వచ్చాను. లేదు ఫాన్లేద్దా అక్కడ పోదురా. నువ్వు లేచినాక బుగ్గులు పోతుంది, ఇంక ఉండదు. అక్కడ పో. బాయ్ పో. కొన్ని చేశాను. అర్జునుడు పిండి ఫుండ్రు మొత్తం ఫుండ్రు చూపిస్తాను.
బాగున్నారు నానే గౌరవం వచ్చింది కొంచెం పేదలే చక్కనే అయిపోతుంది అయితే ఒక 20 కావచ్చు బచ్చాలు అంతే ఉండాలి కదా తినేం కదా కరిసికలు చేసింటే కొంచెం పిల్లలకు కూడా అయినా కొత్త సంవత్సరం బచ్చాలు చేసిన తర్వాత అవి కానీ చేసుకునొచ్చులే ఏమంటే చారు ఉంటుంది ఇంట్లో బచ్చాలు ఇక ఆయన పిల్లలు అది ఇది ఉంటారు కదా చేసుకుంటే మంచిది అనమాట తీరు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేమో ప్లేట్ ఆపిల్ సీర్ చూస్తే బాగున్నారు బాగుంది అప్పుడు చూపిద్దామని వస్తే లేకుంటున్నావు కుట్టించుకున్నాను వేరే వట్లేదు వేరే ఏడ మరి ఇప్పుడు ఏడ మిషన్లు కాడ అదే ఉండాలి ఇంకా పండగ రైతులే సరే అమ్మ కుడతామంటారు ఈ రైతులే పాపం వాళ్ళు ఇచ్చి పంపించేలే నాన్న మొన్న పండగకి కట్టుకుంటే కదా ఇంకా ఈరోజు అయితే మా అయితే కుండ్రు రుబ్బుకొని వచ్చారనమాట ఇంకా అన్ని బ్యాన్లు అయితే ఉడికిపోయి ఇంకా తీసుకొని పోతాను కాబట్టి ఇద్దరు రుబ్బుకొని వస్తారని అవతల ఇద్దరు తీసుకొని పోయి కుండ్రం అయితే రుబ్బుకొని వచ్చారు బ్యాన్లని ఏసేయ్ దుబాయ్ గుర్తు తెచ్చుకొని హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఇప్పుడు టైం అయితే 3:17 అయిందనమాట అవే ఇస్తా నాకు ఇంకా ఇంకా అవు పీపిల్లే అది రాదు ఇస్తుంది ఇంకా బచ్చాలు చేయడం అయితే అయిపోయింది మా ఇంటికి పోయి వస్తున్నాను అనమాట మా అమ్మ పొద్దు పోతున్నాను అని చెప్తున్నా మా ఇంటికి అయితే పోతున్నాను అన్ని ఎడిటింగ్ లానే ఎప్పుడైనా మిస్ అవుతుంటాయి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మళ్ళీ పాత వీడియోలు బాగా చూసుకున్నప్పుడు అనుకుంటుంటాం ఇంకా అమ్మ అయితే పొద్దున్న ఫోన్ చేస్తున్నాను అనమాట రండి పాప ఒకసారి వచ్చి పోండి అనుక సరే అయితే రెడీ చేసేదా వేయాలా బేబీ టవల్ వేయాలంట వేస్తా ఇది డ్రెస్ అయితే బాగా జుట్టుకి నైన్ చూపిస్తా డ్రెస్ ఇది వినోద్ కూడా రెడీ అయ్యాడా బాగున్నాడు వినోద్ పోదామండి ఇంటి పోయి మరి చక్కనే వస్తానమాట ఆడే ఉండను లైట్ పని చేస్తాను పని అమ్మ ప్రేమ నేను పండగకు వెళ్ళాను కదా ఒకసారి రానని రమ్మ అంటున్నది పోయొద్దామని ప్రయాణమయ్యామే దా అవు కాదైనా నీవు పాప ఒకటే డ్రెస్ బాగుంటుండే కదా పిండి పిండి అంటించుకునేదే డ్రెస్కి అదే నిస్సి నిస్సమ్మా నిస్సి హాయ్ లేక డ్రెస్ ఇంత పెద్దగా కదా ఐరన్ ఇది నన్ను కూర్చునేకి లేదు ఇంకా అమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట మా పిల్లలు వినోద్ ఏదేదో పని పెట్టుకున్నారే నేనేమో మన సంఘం మా అమ్మలతో కూర్చొని మాట్లాడుకుంటున్నాను అనమాట నేను లైస్తాను ఏం వినోద్ పదమ్మా తింటివే లేదా గోడంకాయలు చూడండి అన్ని బాదంలు పదమ్మా తిను తిను అయిపోయినా నీకు ఏదో ఇది టైం పాస్ అయ్యలే లేకుంటే నేను అప్పుడే పోదామంటుంటివి వద్దులే పోదాంలే పోదాంపా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నాడు అవి చిన్నప్పుడే కదా పడిని వేరు తీసుకుని పోయినా కూడా తిడుతుంటారు కదా
అవి 2 రూపాయల కోట అమ్ముతుంటారు అనమాట ఇక్కడ చెట్లు. మా అమ్మ ఇంతకు ముందు ఆడ గోడంకాయల చెట్టు వేసింటే భార్య భర్తలు కొట్లాడతారు అంటుండ్రు కదా, ఆ చెట్టు అనమాట ఇది. కామెంట్లో వస్తలేకుండా ఇంకా ఎదురైతే కష్టాలు అవి అని చెప్తుండ్రు కదా. సర్లే ఉండు, పోదాం ఉండు. హాయ్ అండి అందరికీ. జనవరికి అయితే అందరు ఆడపిల్లలు వాళ్ళ ఊరికి అయితే వస్తారు కదా, అట్లనే మా చిన్నమ్మ అయితే మా ఎవరి ఊరికి వచ్చేదనమాట. మా మరియం చిన్నమ్మ హ్యాపీ న్యూ ఇయర్ బాబాయ్. చిన్నమ్మ హ్యాపీ న్యూ ఇయర్. ఇట్లే పాపని ఇంటికి వచ్చారనమాట. మేము కూడా ఇడే ఉన్నాం కదా, చూసిపోదామని అందరు కలిసినట్టు ఉంటుందని వచ్చారనమాట. చిన్నపిల్ల నిసి మా నీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. మా చెప్పలేను హ్యాపీ న్యూ ఇయర్. నిసి బా ఇడే ఉన్నావా అదా మమ్మ చర్చికి టైం అవుతుంది, పోయిస్తాం చిన్నమ్మ. ముందే ఎక్కి మా పాపని ముందే కూర్చుంటుంది. పోదామండి. A few minutes later. ఇంకా మా అమ్మల ఇంటికి పోయి అయితే తిరిగి మరి మా ఇంటికి అయితే వస్తామన్నమాట. ఫస్ట్ అయితే వినోద్ థ్యాంక్స్ చెప్పాలా, ఎందుకంటే మా అమ్మల్ని చూసి మా చిన్నమ్మల్ని కూడా చూసి వినోద్ వస్తాడా రాడనుకుంటే, ఎందుకంటే వినోద్ పండగకి మా అమ్మ మనం పోయలేం కదా, బువ్వని ఇందరండి పాప రండి అనుకశానంటే మనం బచ్చలు చేసేమో మీ అమ్మ కూడా బచ్చలు చేసేది కదా బేబీ అనుకశానన్న. ఇంకా రాడేమో అనుకుంటే వచ్చినందుకు థ్యాంక్స్. ఈరోజైతే నాకు చాలా సంతోషంగా ఉన్నది వాళ్ళ అల్లలో చూసిన దానికి. అంతకంటే సంతోషం ఏం తెలుసా, నువ్వు ఆడే ఉన్నందుకు. యాడిడిసి వస్తాడో యాడ మెంటలు చెప్పుకుంటావు అనుకుంటున్నాను. ఏం లేదు, ఈడ ఎప్పుడు అన్నం తినిపోదు అని పిలిచాను అనమాట. సేమ్ ఈడది చేసి ఆడది కదా, ఇంకెందుకంటే నేను ఏమో ఇంకా కొంచెం ఇట్లా మకాలు చూసుకుంటారని నాకు అర్థమైంది. సరే మరి బాగానే ఒక 2 గంటలను ఉండింటాను ఉంటాను. నాతో పాటు వినోద్ కూడా ఆడే ఉంటే సంతోషం. తిరిగిటికి వచ్చి మరి అటుకు వస్తే తలకల్లా తిరుగుతావు అనుకుంటే థ్యాంక్స్ వినోద్. ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ వినోద్. హ్యాపీగా ఉందాం వినోద్ మనము. ఏమి గొడవలు పడద్దు వినోద్. నా స్టూడియో ఎట్లా చెప్తాను నేను వీలైనంత నా వైపు నుంచి మంచిగా చేస్తాను ఫ్రెండ్. భారతీయ లేదు అన్ని అన్నిటివన్నీ మళ్ళీ కవర్ చేస్తాను. బాగుండవు ఊకట్లా అంటాను నువ్వు ఊకట్లా కమెంట్ లో వేరే ఉంటాయి అనమాట. లేదులే బాగుండవు వినోద్, ఇట్లే ఉందాం మనము. సరేనా? ఓకే కాదు వినోద్, చర్చికి టైం అవుతుంది, మనం చర్చికి రెడీ అవుదాంపా. మా ఐరమ్మ నిసం ఇద్దరు పండుకునేరే, చర్చి వేతలకల్లా లేస్తారు, వాళ్ళని కూడా రెడీ చేయాలా. అంతకంటే ముందు నేను రెడీ అవుతాను. ఇంకా నువ్వు మక్కం కడుక్కునేది బాగా కదా, కొత్త సీర మీ అన్నలు తెచ్చారా? అవునా? మీ అన్న మోషే ఎదుట జనులను నిమ్మల జనులు ఎటువంటి వారంట? సంవత్సరం నూతన మగును నీలో ఎవరెవరికి ఆ వాగ్దానం వచ్చేది? వాగ్దానం వీళ్ళకి చాక్లెట్ ఇచ్చేదాన్ని అవ్వు కదా, ఎట్లా ఏడుస్తారు. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక సో ఇది అనమాట బ్లాగు. సో చాలా బాగా జరిగింది. సో మేమైతే ఇప్పుడే చర్చికి వెళ్ళి వచ్చాము అండ్ వాగ్దానాలు కూడా ఇచ్చారనమాట. నేను మా అమ్మ తీసుకొస్తుండే అనమాట. నాకు అప్పుడు మేము కొంచెం చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ తీసుకొని వస్తుండే, లేకుంటే మేమే పోయి 1, 2, 3, 4 చేతికి ఎన్ని వస్తాయని తీసుకొచ్చుకుంటుంటాం అనమాట. సో ఎక్కువ మా అమ్మ తెచ్చిన సందర్భాలే ఎక్కువ. మేము చర్చికి పోకుండా ఉంటే మా అమ్మ తీసుకొని వచ్చి ఇది నీ పేరు మీద తెచ్చాను, ఇది నీ పేరు మీద, ఇది నీ పేరు మీద చదవండి, చదివి నాకు చెప్పండి ఏం అర్థమని అడుగుతుంది అనమాట మా అమ్మ. సో ఇప్పుడు మా పిల్లలు ఐరమ్ జాతి ఇదేనా ఐరమ్మ 2 పట్టుకొచ్చేది ఫ్రెండ్స్. నిస్సమిది ఐరమ్ది చదువుతాం. నిస్సమ్మ చదువుతాను ఫస్ట్. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. నిస్సమ్మది. ఇది ఇంకోటి వచ్చేసి మన హెబ్రీ 2 తీసుకునేది. అది చదువుతున్నాం, 2 చదువుతున్నా.
ఓకే మరి 9 మంత్ కాయ మీద తీసుకున్నాను తనే. నువ్వు చూసినప్పుడన్నా నన్ను ఒకటే తీసుకునేది అనుకున్నాను, కిందకి వచ్చినా చూసాను 2 చేతులు. ఓకే హెబ్రీ 2 చదువుతాను. ఫస్ట్ది మలాకి 3వ అధ్యాయం 11వ వచనం. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. ఇదొకటి. ఇంకోటి వచ్చేసి సామెతల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. సో ఇవి మా పిల్లలకి వచ్చిన అయితే మట్టుకు. సో మేమైతే చిన్నప్పుడు నీ క్యాజ్ వచ్చేది ఇది, నీ క్యాజ్ వచ్చేది ఇది, నీ క్యాజ్ వచ్చేది ఇది అని అనుకుంటుంటుంది. సో ఏమో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము. సో వచ్చినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్తాము ఫస్ట్. తర్వాత ఏమో గతం గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో పాస్ట్ ఉంటుంది, ఏదో మిస్టేక్ ఉంటుంది. సో ఓకే వదిలేయండి. ఇక నుంచి జాగ్రత్తగా వెళ్దాము, దేవుని మీద ఆధారపడి వెళ్దాము. ఏదైనా ఉంటే కూర్చొని కుటుంబం అంటే మన మాటలు విని ఏదైనా చెప్పగలిగితే చెప్పే వాళ్ళతో కూర్చొని మాట్లాడి, ఇంకా ఇవన్నీ కాదనుకుంటే మంచిగా దేవుని ముందు పెడితే అన్నీ వెళ్తాయి. సో హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, అని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. అవునా బాగున్నది, పెళ్లి చీరలో ఉన్నది కొంచెం అట్లే ఉండదులే. ఏమంటే ఇది పెళ్లి చీరకి ఎర్రది వస్తుంది, అందుకు ఇది వంకాయ ఫుడ్ కలర్ అనమాట. పెళ్లి చీర ఉన్నదా? ఉన్నది. ఓకే గుర్తుకి అట్లే దాచిపెట్టాను. మా అమ్మ ఇప్పుడు ఉన్నది కదా. నీ బట్టలు కూడా దాచిపెట్టాను. నీ పెళ్లి బట్టలు, మన పెళ్లి బట్టలు మన పెళ్లి బట్టలు నీవి నావి ఇద్దరు దాచిపెట్టాను. ఈరోజు చూడాను ఎట్లా రెడీ. ఇవి పూలు కాదు, ఇట్లా ఇవి పేపర్వి. అయినా బాగుండాలి, అప్పటికప్పుడు పూలు దొరకవులండి. బాగుంది. ఇవి మా పాప కొనుక్కింది అనమాట. ఇంకా నేనైతే ఇంకా ఇప్పుడు ఎమ్లూరు ఏంటి కదా, వచ్చినప్పుడు తీసుకొని వచ్చుకుంటాను అనమాట. మా బాబు బాగున్నాయి, మా ఇంట్లో అందరూ అయితే బాగున్నాయి అంటున్నారు. మా అత్త గ్లోరీ ప్రేమలక్క సూపర్ ఉన్నది అంటున్నారు. వాగ్దానాలు వచ్చాయండి మీ అందరికి? వచ్చేవి అందరికి వచ్చేవాక చదవలేదు. అయినా అందరికి మంచిగా వచ్చింటే వాళ్ళండి. ఇంకా ఈ చీరలు అయితే మాత్రానికి అన్ని మా బావ వాళ్ళు తెచ్చినవి అనమాట. అసలు ఎంత బాగుంటుందో మాకైతే. ఇట్లా ఒకటే కలర్ చీరలు తీసుకోవాలన్న ఒక చిన్న కోరిక ఉండేది. ఇంకా ఈ సంవత్సరం అయితే మాత్రానికి తీరినట్టే మా కోరిక. చాలా హ్యాపీగా ఉన్నది అనమాట. ఇంకా మేమైతే మా ముగ్గురు అయితే మాత్రం ఒకవేళ నీ కలర్స్ ఏమన్నా ఇష్టం ఉంది కదా, భారతి కలర్ చీర పట్టుకునేదే, నువ్వు వైట్ తీసుకోమనే వాళ్ళు అప్పుడే ఉండాలా మీ చిన్నమ్మకి నీకి అని మీరే చెప్తారు. ఇలా తీసుకొస్తా ఫస్ట్ అంటే నా ఆనంద కలర్ తీసుకునేది. బాగుంటారు అయితే అది చిన్న అమ్ముకుంటుంది అంటే ఈ సీరకి ఎంత బాగుంటుంది తెలుసా? మీ ఇద్దరు బాగుండదు ఒకటేనే. అమ్మ కొప్పు కొప్పు బాగుండదు. బాగా బాగుంటుందా? ఎవరికైనా పెళ్లి పోయినప్పుడు పెట్టుకుని వస్తాను. నేనే పెట్టించాలి. అసలే మా ఇద్దరు సౌరం అనమాట. ఇది ఫస్ట్ అయితే మాత్రానికి మీ అత్త చెడు ఎంత బాగుంటుంది. మా అమ్మ ఫీల్ అవుతున్నది. ఊకునండి మందం లేదు. కొత్త సంవత్సరం మా అమ్మకి ఏడుపు వచ్చేసింది. ఇంకా వద్దు కోపాడు ఫీల్ అవుతున్నా. నాకేం నేను అప్పటి నుంచో ఉండాలి, ఇప్పుడు వేసుకోను కదా, అప్పటి నుంచి అయితే ఫీల్ అవుతుంది. సర్లేతారు మరే. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే గనక అది రియల్ హెయిర్ అండి. డిలీట్ చేస్తానులే, ఇది కంగారు పడద్దు. డిలీట్ చేస్తాను. ఎప్పుడో అవమానంతో నలిగిపోతుంది మా అమ్మ. సరేలే ఆ అమ్మని డల్ చేసి పడేస్తారు మా అమ్మని.
నానేం చేశాను సౌరం వరకు ఉండదు ఎందుకు లేమంటే మనం లేదులేమో అంతే. ఓ మై గాడ్, నాకేం బాధ నాకేం బాధ అది డిలీట్ చేయమనేది. సరే ఇలా వద్దులేండి. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక మీకు బ్లాగ్ నచ్చుంటుందని అనుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. కనుక లైక్ చేయండి, ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ తో మేము ముందుంటాం. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరికి. కాదమ్మా, సౌరం అనేది తీసేయాల. తీసేయి మరి ఎన్ని మాటలే ఎన్నట్టు చెప్పులేను. ఏమైతుంది చెప్తే రావద్దులేప్ప, మేము ఫీల్ అయితే వద్దులే. అవ్వు కదా. ఫోటోలు ఇవ్వం మొత్తం. ఫోటో ఏం చెప్తాను, ఇట్లా అడ్డమే బాగుండదు.